మరి ఆయన మీద ఒక నిచ్చెన అనేది వేయబడి ఆ నిచ్చెన గుండా పరలోకం యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. దేవుడు నువ్వున్న చోట నుండి నిన్ను దర్శించబోతున్నాడంట. అయితే కొన్నిసార్లు నువ్వు ఒక చోట మొదలు పెట్టబడి మరి అక్కడ నుంచి వెళ్ళిపోయి, అరే నేను ఇలా ఒక దగ్గర మొదలు పెట్టాను కానీ ఇప్పుడు ఆగిపోయింది నా జీవితం అనుకుంటున్నావా? సోదరి, దేవుడు మళ్ళీ అదే చోట నేను దర్శించబోతున్నాడు. అదే చోట దేవుని యొక్క పరలోకము నీ కొరకు తెరవబడుతుంది. అయితే బైబిల్లో మరి యాకోబు అనే భక్తుడు దేవుడు మరి ఆయన తండ్రి ఆయనను ఆశీర్వదించినప్పుడు తన అన్న మరి నా యొక్క ఆశీర్వాదం దొంగిలిస్తావా అని చెప్పేసి తనని చంపాలనుకుంటాడు. మరి ఆయన అన్న దగ్గర నుంచి పారిపోతూ యాత్రలో మరి కొద్దిగా ముంగడికి వెళ్ళిన తర్వాత అలిసిపోయినప్పుడు ఒక రాయిని తీసుకొని మరి మెత్తలాగా తలగడలాగా పెట్టుకొని పడుకున్నప్పుడు అది ఏమవుతుందంటే దేవుని యొక్క కళ తనకు అంటాడు. ఏమనంటే మరి ఆయన మీద ఒక నిచ్చెన అనేది వేయబడి ఆ నిచ్చెన గుండా పరలోకం యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారంట. అయితే దేవుడు ఆ కళలో మరి ఆ నిచ్చెన మీద నుంచి మాట్లాడతాడంటే ఏమనంటే, నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నేను ఎవరేం చేయరు, నేను నీకు తోడై ఉన్నాను అని అంటాడు. అయితే వెంటనే మరి అక్కడ నుంచి ఆ యాకోబు నిద్ర వేసి ఏమనుకుంటాడంటే, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అంటే మొదట ఆ ఊరి పేరు ఏమనుందంటే లూజు అంటే ఏంటిదంటే మరి నేరేడు చెట్టు, ఇది దాని యొక్క మీనింగ్. అయితే ఆ లూజు అనే పేరు కాస్త ఎలా మార్చాడు? బేతేలు అంటే దేవుని యొక్క గృహము. అయితే మరి ఎక్కడైతే యాకోబు పడుకున్నాడో ఆ యొక్క చోటు అంతవరకు సాధారణమే, కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఆ యొక్క చోటు ఎలా మారింది? దేవుని యొక్క గృహంగా మారింది. కాబట్టి సోదరి, నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దేవుడు నేను దర్శించబోతున్నాడు. నువ్వు ఏదైతే చోట్లో ఉన్నావో, ఇక అలసిపోయాను అని చెప్పేసి నేను ఇక వెళ్ళలేను ముంగటికి దేవుని దగ్గరకు అనుకుంటున్నావా? ఆ దేవుడే నేను దర్శించబోతున్నాడు. ఆ దేవుడే నువ్వు ఉన్న చోట తన యొక్క పరలోకాన్ని తెరిచి మరి ఆయన యొక్క గృహముగా ఆ యొక్క స్థలాన్ని మార్చుకోబోతున్నాడు. అయితే నువ్వు అనుకుంటున్నావేమో, ఇది ఎలా చేస్తాడు దేవుడు ఏంటి అని చెప్పేసి. నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళట్లేదు బ్రదర్, మరి నేను దేవునికి ఏమి ఇచ్చుకోలేకపోతున్నాను అని చెప్పేసి. నువ్వు ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా క్రీస్తు నీ కొరకు వచ్చి శిలువలో రక్తాన్ని చిందించాడు. కాబట్టి నువ్వు ఏమి ఇవ్వగలవు, ఏమి ఇవ్వలేవు అని కాదు. మరి నీకు ఆయన యందు నిరీక్షణ ఉందా, నీకు ఆయన యందు నమ్మకం ఉందా, దేవుడు నిన్ను దర్శిస్తాడు. అయితే ఈ దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఏంటంటే మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా ఈ దేవుడు మాట్లాడే దేవుడు. మరి ఈ దేవుడు నీకు ఒక సూచన పిలుస్తాడు, మరి నేను ఇది చేయబోతున్నాను. అందుకే మనకు వచ్చే కళలు, అది మంచి కళ, మరి మంచిగా ఒక దర్శనం వచ్చిందా రాసుకో బుక్ లో. ఎందుకంటే మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే యాకోబుని అదే ప్రాంతానికి తీసుకొచ్చాడు. మరి యాకోబు ఆ యొక్క రాయిని చూసి గుర్తుపట్టి వాళ్ళు అనుకుంటాడు ఏంటి అంటే, దేవుడు నన్ను ఆశీర్వదించిన చోటు, దర్శించిన చోటు అని చెప్పేసి మళ్ళీ తిరిగి అక్కడికి వస్తాడు. మొత్తం ఆయన యొక్క సంపద మొత్తం పట్టుకొని వచ్చి. హల్లెలూయా. కాబట్టి ఒక్కడివై ఉన్న నువ్వు మరి దేవుడిని దర్శించిన తర్వాత ఒక దేశంగా మారేంత గొప్ప సామర్థ్యం దేవునికి ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుణ్ణి నమ్ముకో.